మదనపల్లిలో టీచర్ దొరస్వామి మర్డర్ మిస్టరీ వీడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ నెల 12న కూతురు హర్షితే ఆయన్ని చంపేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు. హర్షితను కాసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. ముగ్గురు అబ్బాయిలతో హర్షిత సాన్నిహిత్యంగా ఉండటంతోనే తండ్రికి కోపం వచ్చినట్టుగా పోలీసులు వెల్లడించారు. నిలదీసి అది తప్పు అని చెప్పినందుకే హర్షిత హత్య చేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు. మొదట గణేష్ అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉండేదని, అప్పుడు ఇంట్లో బంగారం ఇచ్చేసిందని హర్షిత, ఆ తర్వాత సాయి కృష్ణతో వ్యవహారంలో డబ్బులు పోగొట్టిందని హర్షిత వెల్లడించారు. కూతురు తీరుతో విసిగిపోయి తండ్రి దొరస్వామి పెళ్లి సంబంధం చూశారు. అప్పటికే హరీష్ అనే మరో వ్యక్తితో హర్షిత సాన్నిహిత్యంతో ఉండటంతో తండ్రిలో పట్టరాని కోపం వచ్చి మాట పెరిగింది. వారిద్దరూ వాగ్వాదం చేసుకున్నారు. ఆ క్రమంలోనే తండ్రి తలపై చపాతీ కర్రతో కొట్టి చంపేసింది హర్షిత. మదనపల్లిలో టీచర్ దొరస్వామి మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. కూతురు హర్షితే మర్డర్ చేసినట్టుగా తెలుస్తోంది. కూతురు హర్షిత ఫోటోగ్రాఫ్ ని మనం చూస్తున్నాము. ఆయన తండ్రి దొరస్వామి టీచర్, అతన్ని చంపేసింది కూతురే. హత్యకు వాడిన వస్తువుల్ని కూడా మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ముగ్గురు వ్యక్తులతో ఆమె సాన్నిహిత్యంగా ఉండటం, మొదట సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తికి బంగారం ఇచ్చేసింది, తర్వాత డబ్బు పోగొట్టింది. ఇలా చేస్తూ ఉండడంతో తండ్రికి కోపం వచ్చి పెళ్లి సంబంధం చూశాడు. అప్పటికే మరో వ్యక్తితో క్లోజ్గా ఉండటం తెలిసింది ఆయనకి. సో తండ్రి మందలించే ప్రయత్నం చేశాడు. మాట పెరిగింది. ఆ క్రమంలోని ఇంట్లో ఉన్న చపాతీ కర్రతో తండ్రి తలపై మోది అతన్ని చంపడానికి పాల్పడింది హర్షిత. దీంతో పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆమెను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. మదనపల్లి టౌన్ కేఎన్జీ కాలనీలో ఒక హత్య జరిగింది. ఆ హత్యలో దొరస్వామి అని 62 ఇయర్స్ గవర్నమెంట్ టీచర్ హత్యగా ఉంటాడు. అందుకు సంబంధించి ఆయన బావమర్ది నారాయణయ్య, డాక్టర్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 120/2024 కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ఒక టీం ఏర్పాటు చేసి ఈ కేసును లోతుగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. కేసులో ఆయన దొరస్వామి గారి సొంతం కూతురి హరిత ఆయన చంపినట్లు మన విచారణలో తేలింది. ఈ హరిత వాళ్ళ అమ్మ గత 1.5 years బ్యాక్ చనిపోవడం జరిగింది. ఆమె బరువు బాధ్యతలను ఇప్పుడు వాళ్ళ నాన్నే చూసుకుంటూ ఉన్నారు.